ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇదే మంచి ఆపర్చునిటీ. 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండో ఈ వంటలు చేద్దాం. శాంతి గారు వచ్చారండి బడంగపేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శాంతి గారు. హాయ్ అండి. మరారెండో ఈ వంటలు చేద్దాంకి మీకు హార్టీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు శాంతి గారు? చాలా బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రెజెంట్ హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఉంటాను. పిల్లలు కిడ్స్ ఎంతమంది ఉన్నారు? 2 పాపలు. ఏం చదువుకుంటున్నారండి? 9th క్లాస్ 5th చిన్నాను. నైస్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సైంటిస్ట్ అండి. సైంటిస్టా? డిఫెన్స్ లో. ఓ ఓకే ఓకే. సో మరి మీ హస్బెండ్ స్కెడ్యూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అసలు? సేమ్ మార్నింగ్ 9 to evening 5. నార్మల్ జాబ్, రెగ్యులర్ జాబ్? రెగ్యులర్. పీస్ఫుల్ గా ఉంటుంది. ఓకే. మాతో గడపడానికి పీస్ఫుల్ గా ఉంటుంది. ఓ ఓకే ఓకే. ఇంకా నేను వాళ్ళకు కొంచెం ర్యాండమ్ టైమింగ్స్ అలా ఉంటాయేమో. అట్లా ఏముండదు. అట్లా ఏం లేదు. వీకెండ్స్ హాలిడేస్ అన్ని రెగ్యులర్. ఫెస్టివల్స్ అన్ని హాలిడేస్ రెగ్యులర్ ఉంటాయి. నైస్. మీకు వంటలు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. అవునా? నాకు రెగ్యులర్ వంటలు అంటే ఇంకా రిలేటివ్స్ అలవాటు పడిపోయేంత ఇష్టం అన్నమాట. వాళ్ళు అలవాటు పడిపోయారు నా వంటలకి. అవునా? అంత బాగుంటారా? సూపర్ అండి. అదే ఇప్పుడు వెయిట్ చేస్తున్నా మరి మీరు చేసే రెసిపీస్ టేస్ట్ చేయడానికి. ముందుగా ఇప్పుడు ఏది పరిచయం చేయబోతున్నారు? సింధ్ కోకి రోటీస్. సింధ్ కోకి రోటీస్. అంటే ఇది సింధీ ప్రజలు చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను. సింధీ ఫ్రెండ్. నైస్. ఎంటెక్ లో ఉన్నప్పుడు. అది మీకు చేసి చూపిద్దామని. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? గోధుమ పిండి, కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, శనగపిండి, ఓమా, కొద్దిగా నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, కసూరి మేతి, మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. స్టార్ట్ చేద్దామండి మరి ప్రిపరేషన్. చెప్పండి ఎలా చేయాలి శాంతి గారు? ఫస్ట్ ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి. ఈ రోటీ చేయడానికి ఏం చేస్తున్నానంటే పిండి తీసుకున్నారు, బాగానే ఉంది. జస్ట్ నేను ఇలా సిమ్ లో పెట్టేస్తున్నాను సో దట్ ప్యాన్ హీట్ అవుతుంది. ఆనియన్స్, కొత్తిమీర, ఓకే, శనగపిండి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా గీ, ఓమా, జీలకర్ర, కసూరి మేతి, మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. కంప్లీట్. ఇక ఇంగ్రీడియంట్స్ మన పని అయిపోయిందా? అయిపోయింది. వాటర్. జనరల్ గా మన తెలుగు ఇళ్ళలో అయితే ఇలాంటి రెసిపీస్ లేవు. లేదు, ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. నా ఫ్రెండ్ సింధీ ఫ్రెండ్. ఎలా ఫ్రెండ్ అసలు తన మీకు? ఎంటెక్ క్లాస్మేట్. ఆహా. ఫస్ట్ పొడి పిండిని కొద్దిగా మిక్స్ చేసుకుంటా. ఓకే. ఎందుకంటే ఘీ ఉంది కదా, అవును, కొద్దిగా మాయిశ్చర్ వస్తుంది పిండికి. తర్వాత చూసుకొని వాటర్ కలుపుకుంటాం. కాలేజ్ కి డబ్బా తెచ్చినప్పుడు మీరే తినేసేవాళ్ళ? రెగ్యులర్ తెచ్చుకునేది. వాళ్ళకి ఇది చాలా రెగ్యులర్ రెసిపీ అంట. ఇప్పుడు నాకు రెగ్యులర్ రెసిపీ అయితే ఇంకా నాకు డిన్నర్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. ఎందుకని అంటే టేస్ట్ వైజ్ లైట్ ఉంటుందనా లేకపోతే? లైట్ ఫుడ్. ఎవ్రీడే రోటీసే ఉంటాయి ఇంట్లో మాకు. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, పరాటాస్. ఓకే. ఇంకేమైనా డిఫరెంట్ గా రోటీస్ నచ్చితే ఏది చేసినా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇంకా మా హస్బెండ్కి అయితే 365 days రోటీసే కావాలి. రైస్ అసలు తినరా మీరు ఇంట్లో? రైస్ ఎప్పుడైనా చాలా రేర్ గా, వీక్లీ 3 days అట్లా లంచ్ కి. ఇంకా లంచ్ కి లేట్ అవుతుందంటే రైస్ రెసిపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం టైం ఉంది అంటే చపాతీస్, రోటీస్. ఏమేం కర్రీస్ చేస్తుంటారు ఎక్కువ ఇంట్లో? మాక్సిమం వెజ్. ఎప్పుడైనా సండేస్ నాన్ వెజ్, చికెన్. సిటీలో ఉంటే చికెన్, సిటీలో లేకపోతే అప్పుడు మటన్. ఫ్రెష్ మటన్ దొరుకుతుంది అట్లా.
చాలా ఈజీ రెసిపీ ఇది, సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మనకి చేసిన తర్వాత సేమ్ పిజ్జా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. Okay. అంటే మీరే చెప్పండి లాస్ట్కి వచ్చిందా లేదా అని. తప్పకుండా. అంటే మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇంత తక్కువ క్వాంటిటీ కలపడం ఇదే ఫస్ట్ టైం నేను. ఎప్పుడు అందరికి చేస్తే డైలీ 1 kg ఉంటుంది. 1 kgయా? మార్నింగ్ టిఫిన్ కి కూడా ఎక్స్ట్రా చేసి పెట్టేస్తాను అన్నమాట, okay. రోటీస్ అట్లా. ఒకేసారి కలిపేసుకొని పెట్టేసుకుంటారా? చేసి పెట్టేస్తా. ఎప్పుడు కలిస్తే అప్పుడు తీసి మనం రోటీ చేసేసుకోవచ్చు. కలపడమే పెద్ద టాస్క్ రోటీ చేయడం కన్నా కూడా. రెడీ అయిపోయింది పిండి. పిండి రెడీ అయిపోయింది. ఇందులో మెయిన్ గా మనం చూసుకోవాల్సిందంటే కొంచెం రఫ్ టెక్చర్ కనపడాలన్నమాట. ఓకే, చాలా ట్రెడిషనల్ అన్నమాట. రఫ్ టెక్చర్ ఉండాలి. మన చపాతీ పిండి లాగా సాఫ్ట్ టెక్చర్ అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి మీకు? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు మనకు చపాతీ సైజులో కొద్దిగా పిండి తీసుకొని ఓకే, చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడమే. రెగ్యులర్ చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడమే. కొంచెం తిక్కుగానే ఉండాలి ఇది. ఓకే, పరాటాస్ ఎప్పుడైనా కొంచెం లావుగానే ఉంటాయి. తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు పాన్ హీట్ అయిపోయింది కదా, సో మనం నెయ్యితో కాల్చుకుంటామా? నెయ్యితో కాల్చుకుంటాము. ఇప్పుడు చేసుకున్న ఈ రోటీ ఉంది కదా, దీనికి మనం హోల్స్ పెట్టుకోవాలి. ఓకే, ఒక ఫోక్ స్పూన్ కానీ చాకు తీసుకొని నీట్గా హోల్స్ పెట్టుకుంటూ మనం తర్వాత నెయ్యితో కాల్చుకున్నప్పుడు నెయ్యి మొత్తం పరాటాకు అచ్చా. పట్టి. ఓకే, ఇప్పుడు ఇది కొద్దిగా కాలింది కదా, రోస్ట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. సింధీ పరాటాస్, సింధీ కోకి రోటీ. సింధీ కోకి రోటీ. పిజ్జా ఫ్లేవర్ వస్తుందా లేదా మీకు? వస్తుందండి. స్మెల్ అయితే నిజంగా ఆదిరిపోయింది మీరు అన్నట్టు. నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను తినడానికి. చాలా ఈజీ, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. షూర్ షూర్. పిజ్జా వేసినట్టే ఉంది. సింధీ కోకి రోటీస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూస్తున్నారు కదండి, సింధీ కోకి రోటీస్ రెడీ వేడి వేడిగా. అండ్ నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు అన్నట్టు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్లీ మేడ్ పిజ్జా నుంచి వచ్చే ఒక మంచి స్మెల్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంది. టేస్ట్ అయితే మరి ఎలా ఉందో చెప్తాను. మీరు ఇది ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సింధీ కోకి రోటీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,
కసూరి మేథి, వాము, జీలకర్ర, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, ఉప్పు. సింధీ కోకీ రోటీ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, వాము, జీలకర్ర, కసూరి మేథి, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న రోటీలుగా చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సింధీ కోకీ రోటీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. ఇట్స్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. ఐ రియలీ లైక్ ఇట్. సో వాట్స్ యువర్ నెక్స్ట్ రెసిపీ? నెక్స్ట్ బాజ్రా టికియా సజ్జపిండితో చేస్తున్నాము. బాజ్రా టికియా. టికియా సజ్జపిండితోటి. సో స్వీటా? స్వీట్. ఒక హాట్ ఒక స్వీట్. ఒక హాట్ ఒక స్వీట్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. సజ్జపిండి, బెల్లం, తెల్ల నువ్వులు, కొద్దిగా నెయ్యి, డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్. క్యూట్ గా 4 ఐటమ్స్ చెప్పారు. ఇప్పుడు తయారు చేసేద్దాం మనము. చేసేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. వాటర్ కొద్దిగా హీట్ పెట్టుకుందాం. ఫుల్ హాట్ అవసరం లేదు, నార్మల్ గరం వామ్ అయితే చాలు. వామ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే బెల్లం మెల్ట్ అవ్వడానికి. పాకం తయారు చేస్తున్నారా? పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం మెల్ట్ చేసుకుంటాం. వాటర్ హీట్ మనకి జొన్నపిండి సజ్జపిండి రొట్టెలు చేసినప్పుడు మనకి ఎంత వేడిగా ఉండాలో వాటర్ అంతుంటే సరిపోతుంది. మీ సింధీ ఫ్రెండ్ దగ్గర ఇంకా వేరే రెసిపీస్ నేర్చుకున్నారా? పన్నీర్ రెసిపీస్, ఇంకా ఇవి క్యాప్సికమ్ ఇవి ఉంటాయి కదా గ్రేవీస్, అన్ని గ్రేవీ రెసిపీస్. వాళ్ళు అవే తింటారు కదా ఎక్కువ. అన్ని వెజిటేబుల్స్ లో గ్రేవీస్, అన్ని వెజిటేబుల్ పరాటాస్. అవునా? అన్ని వెజిటేబుల్ పరాటాస్ చేసేస్తా, పిల్లలకి లంచ్ అవే పెట్టేస్తా. క్యాబేజ్ పరాటా కానీ క్యాలీఫ్లవర్ పరాటా. తింటారా మీ కిడ్స్ బాగా? అవే కావాలంటారు. రైస్ ఏంటి మమ్మీ, రైస్ బోరింగ్ గా ఉంటుంది అంటే. ఓకే. బెల్లం కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది. ఓకే. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది వంటలంటే, అందుకనే చేయగలరు కూడా. అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా మనకు. చాలా ఇంట్రెస్ట్ నాకు. కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. రెగ్యులర్ ఈ రైస్ రెసిపీస్ అవి కాకుండా ఎక్కువ రోటీస్ సైడ్ ఎక్కువ నేర్చుకుంటా. రోటీస్ రిలేటెడ్ గా పరాటాస్ కానీ, ఇవి డీప్ ఫ్రై అయితే వీక్లీ వన్స్ అట్లా. కానీ పరాటాస్ అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాను. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ ఏముందండి, ఇంట్లోనే హ్యాపీగా తిని కూర్చొని పిల్లల్ని చూసుకొని టీవీ చూసుకొని ఈటీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటే మైండ్ రిలీఫ్ ఉంటుంది అనేది నాకైతే. ఇంట్లో మేము అందరం కూడా ఈటీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటాం. ఈటీవీ ఫ్యాన్స్ అందరూ. పీస్ ఆఫ్ మైండ్ అంతే. మా షో చూస్తూ ఉంటారా మీరు? రెగ్యులర్ చూస్తా అండి. ఇందులో చూసి కూడా చాలా రెసిపీస్ ట్రై చేసిన నేను. సేమియా బాల్స్ అని, పొటాటోతో రిలేటెడ్ గా కొన్ని పిల్లలకి స్నాక్స్ కోసం. ఇక రెగ్యులర్ బోరింగ్ ఐటమ్స్ ఎందుకు చేయడం, కొంచెం చూస్తే మనకు ఐడియా వస్తుంది కదా, అట్లా కూడా చూస్తాం. ఫైనల్ గా పార్టిసిపేట్ చేశారు ఇవాళ. బెల్లం పాకం రెడీ అయిపోయింది. బెల్లం పాకం రెడీ అయిపోయింది. జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది నార్మల్ గరం వాటర్ లో. ఇప్పుడు ఇది ఉంది కదా, బెల్లం వాటర్ సైడ్ కి పెట్టుకొని సజ్జపిండి, తెల్ల నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను దీంతో 2 కప్స్ సజ్జపిండి, 1 కప్పు నువ్వులు వేసుకున్నా. కొద్దిగా ఘీ, ఈ బెల్లం నీళ్ళని కొంచెం ఫిల్టర్ చేసుకుందాం ఏదైనా కచరా ఉంటే. సేమ్ ఇది కూడా మనం చపాతీ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. పిండి కలిపేశారు. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చపాతీ అంత సైజులో తీసుకొని బాల్ లాగా చేసుకుంటాం. దీన్ని కూడా మనం ఇప్పుడు చపాతీ లాగానే కానీ పాలిథిన్ కవర్ మీద ప్రెస్ చేసుకుంటాం. ఈ సైడ్ పెట్టుకొని చేతికి కొద్దిగా ఆయిల్ లేదా ఘీ ఏదంటే అది.
కూడా తిక్కుగానే కొంచెం తిక్కుగానే ప్రెస్ చేసుకొని మనం బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే. కటింగ్ కోసం స్టీల్ డబ్బా. ఏదైనా స్టీల్ డబ్బా, గ్లాసు, మ్మ్. దీంతో ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఈ స్టవ్ మీద ఎస్. ఏదైనా ఒక గ్లాస్తో కానీ Okay. బాక్స్తో కానీ ఓకే. రెడీ అయిపోయినాయి కదండి. రెడీ అయిపోయిందండి. బాజ్రా టిక్కియా రెడీ. బాజ్రా టిక్కియా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. బాజ్రా టికియా రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బాజ్రా టికియా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, బెల్లం, నువ్వులు, నెయ్యి. బాజ్రా టికియా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సజ్జపిండి, నువ్వులు, నెయ్యి, బెల్లం, నీళ్లు వేసి బాగా కలిపి చిన్న చిన్న రోటీల్లాగా చేసి రౌండ్ షేప్స్ లో బిస్కెట్స్ లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బాజ్రా టికియా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. రియల్లీ నైస్. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. చాలా మంచి కొత్త రెసిపీస్ పర్చేజ్ చేశారు ఇవాళ. థ్యాంక్ సో నాకు కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది ఆఫ్టర్ టేస్టింగ్ దిస్. యూ రియలీ డిజర్వ్ ఎ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాంతి గారు, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు ఎప్పటి నుంచో ఈ టీవీలో ఒక్కసారైనా కనిపించాలని ఒక డ్రీమ్ ఉండే, అది ఈరోజు ఫుల్ఫిల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ రావాలి మా షోకి. ఖచ్చితంగా మీరు పిలవండి, నేను ఇంకా కంపల్సరీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా పరిచయం చేయాలి. అన్ని కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను. ష్యూర్ అండి శాంతి గారు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Bye అండి. శాంతి గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.